ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ మధ్య చాలా వీడియోల్లో అంటే యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏదో ఒక దాంట్లో తిరుమలకు సంబంధించి ఏదో ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతూనే ఉంటుందన్నమాట. అందుకని అసలు ఒక్కసారి అలాంటి న్యూస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు నిజాలా కాదని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తున్నానండి. ముందుగా తిరుమల 300 రూపాయల దర్శన టికెట్స్ గురించి మనం ఇప్పటికీ అనుకుంటున్నది ఏంటంటే 300 రూపాయల టికెట్లు కొండ కింద రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఇస్తున్నారండి. సో తిరుపతిలో దొరుకుతాయి, లేదంటే కొండపైన ఎక్కడ దిగిన 300 రూపాయల టికెట్లు అప్పటికప్పుడు ఇస్తారని. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇలా టూర్ ప్యాకేజీల ద్వారా ఇస్తున్నారండి. ఇవి ఇంతకు ముందు జరిగేవండి, ప్రస్తుతానికి ఏమీ ఇవ్వడం లేదనమాట. మీరు 300 రూపాయల దర్శన టికెట్లు ఆన్లైన్లో ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికి జనవరి నెల వరకు బుక్ అయిపోయాయండి. సో ఫిబ్రవరి నెలకు మనకు వచ్చిన రిలీజ్ చేస్తారనమాట. ఓకేనండి. సో 300 రూపాయల దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇస్తారు. కింద ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. ఆర్టీసీ ప్యాకేజీలు కూడా లేవు. ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు లేవండి. ఓకేనా. ఇక రెండవది, ఈ మధ్య అంగప్రదక్షిణ టికెట్స్ మనకు లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో మనకు అంగప్రదక్షిణ టికెట్స్ కొండపైన సీఎల్ ఆఫీస్ దగ్గర ఇచ్చేవారు. అది తీసేసి ఆన్లైన్ పెట్టడం మొదలెట్టారు. అది రెండో స్టెప్. ఆన్లైన్లో కూడా మళ్ళీ దాన్ని కూడా తీసేసి ఆన్లైన్లో డైరెక్ట్గా మనం బుక్ చేసుకుంటే దాన్ని తీసేసి ఇప్పుడు లక్కీ డ్రా చేశారు. ఈ లక్కీ డ్రా చేయడం వల్ల చాలామంది అనుకుంటున్నది ఏంటంటే అంగప్రదక్షిణ టికెట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మొదటి గర్భ దర్శనం ఉంటుంది అని. సో ఇప్పుడు అంగప్రదక్షిణ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి మొదటి గర్భ దర్శనం ఇవ్వడం లేదండి. అందరిలానే జై విజయాల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. ఓకేనండి. ఇక మూడోది బాగా వైరల్ అయింది, అద్భుతంగా అందరూ నమ్మేది ఏంటంటే సీనియర్ సిటిజన్ టికెట్స్. ఇది చాలామంది ఎక్కువ మంది నమ్మే న్యూస్ అనమాట. ఇది ఇప్పటివరకు మిగిలిన ఇందాక చెప్పినట్టు 300 రూపాయలు కానీ, అదేవిధంగా అంగప్రదక్షిణ కానీ చాలా తక్కువ మందికి రీచ్ అయింది. ఇదైతే కనుక చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది. మనకు ఉదయాన్నే దర్శనం ఇస్తున్నారు, మధ్యాహ్నం దర్శనం ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే ఎటువంటి టికెట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడే టికెట్ ఇస్తారు, మన లైన్లోకి వెళ్ళిపోవచ్చు అన్నది ఒకప్పటి వార్త. ఓకేనండి. ఒకప్పటి వార్త, కరోనాకు ముందు వార్త ఇదంతా. సో కరోనా తర్వాత మనకి ఏంటంటే ఇదంతా ఆన్లైన్ చేసేసారండి. సో ఆన్లైన్ చేసేయడం వల్ల ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ దర్శనం ఉంటుంది. పైగా ఏంటంటే సీనియర్ సిటిజన్ అంటే మనం అందరూ ఏమనుకుంటామంటే 60 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అనుకుంటామండి. 60 కాదండి, 65 నుండి ఉండాలన్నమాట. ఓకేనండి. ఈ న్యూస్ మనకి గత ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా వస్తుంది. జగన్ గారు సీఎం అయిన వెంటనే, జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే శుభవార్త టీటీడీ భక్తులుగా అప్పుడు న్యూస్ వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారు తిరుమల భక్తులు కానీ మరలా న్యూస్. జస్ట్ పేర్లు మారాయి అంతే. ఈ రెండు ఓల్డ్ న్యూస్ అండి, ఇప్పుడు కాదు. సో మీరు నమ్మకండి. మీరు ఇలాంటివి ఏంటంటే మన హిందూ టెంపుల్ గైడ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. అక్కడ ఏం చెప్తుందో చక్కగా చెప్తాను మీకు. సో నిజాలు తెలుస్తాయి. ఆ ఛానల్ ఈ ఛానల్ చూసి మీరు మోసపోకండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి. శ్రీవాణి ట్రస్ట్ అనేది రద్దు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేసేయడం అన్నది వార్త అనమాట అండి. ఇందులో అసలు నిజం లేదండి. శ్రీవాణి ట్రస్ట్ అనేది కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ జనవరి వరకు టికెట్స్ రిలీజ్ చేశారు, ఆల్రెడీ బుక్ అయిపోయాయి. వచ్చే నెల మనకు ఫిబ్రవరికి సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేస్తారు. మనకు 2 చోట్ల అంటే ఎయిర్పోర్ట్లోను అదేవిధంగా కొండపైన కూడా ఈ టికెట్స్ ఇస్తూ ఉన్నారు. సో శ్రీవాణి ట్రస్ట్ అన్నది రద్దు కాపాడలేదు, మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు టికెట్ తీసుకుంటే ఆ ఆఫ్లైన్లో అదే రోజు దర్శనం ఇస్తున్నారు. ఇంతకుముందు ఒక రోజు ముందుగా మనం బుక్ చేసుకోవాల్సి వచ్చేది ఎయిర్పోర్ట్లో కానీ కొండపైన కానీ. ఈ రోజు తీసుకుంటే మన్నాడు దర్శనం ఉండేది. ఇప్పుడు అలా లేదండి. ఈరోజు ఉదయం మనం 8 గంటల టికెట్ తీసుకుంటే సాయంత్రం 4 గంటలకు దర్శనం ఉంటుంది అనమాట. ఓకేనండి.
ఇక దర్శనాలకు సంబంధించి బ్రేక్లు అంటే గ్యాప్ అనమాట, ఎంతెంత గ్యాప్ ఉండాలి ఏంటి అని. 300 రూపాయల దర్శన టికెట్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, మరలా 30 రోజుల వరకు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేరు. ఓకేనా? మీరు కనుక శ్రీవారి సేవకు వెళ్ళారనుకోండి, మీరు లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉందో అక్కడి నుంచి 90 రోజుల వరకు మీరు బుక్ చేసుకోలేరు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ దర్శనాలకు మీరు కనుక వెళ్తే మరలా 90 రోజుల వరకు మీరు వెళ్ళడానికి లేదు. ఇక లక్కీ డ్రాలో కనుక మీరు సెలెక్ట్ అవుతే ఏంటి, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన ఇవన్నీ మొదటి దర్శనం సంబంధించిన దర్శనాలండి. వీటిలో కనుక మీరు సెలెక్ట్ అవుతే మరలా 180 రోజుల వరకు మీరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు అంగదర్శనం కూడా సేమ్ 180 రోజుల వరకు మరలా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అదేవిధంగా కళ్యాణము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్రదీపాలంకార సేవ ఇవి కనుక మీరు బుక్ చేసుకుంటే మరలా మీరు 180 రోజుల వరకు వీటిని బుక్ చేసుకోలేరండి. ఇవి దర్శనానికి సంబంధించిన గ్యాప్లు. అదేవిధంగా కింద SSD టోకెన్లు ఇస్తున్నారు చూడండి, స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్, ఉచిత దర్శనం టికెట్స్ అనమాట. అవి వాటికి కూడా 4 రోజులు టైం పెట్టారండి. మన వాళ్ళు ఎవరో వెళ్తే మీరు ఇంకో 1 మంత్ కాలేదని చెప్పారంట. సో ఇది కింద ఇచ్చే టికెట్స్ ఒక్కో రోజు డేట్ అట్టి మారుతూ ఉంటుంది. మీరు 1 మంత్ ఫిక్స్ అవ్వండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి టీటీడీకి సంబంధించి చాలా మంది అపోహపడుతున్న నిజమైన వార్తలు. ఓకేనండి. ఇక ఇవి కాకుండా స్వామివారికి సంబంధించి కూడా ఒక 2-3 అబద్ధాలు ఎప్పటి నుంచో 2018, 17 ఇంకా ముందే నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు 2011, 12 ఈ ప్రాంతం అండి. ఆ ప్రాంతం నుంచి ఇప్పటికి కూడా అవే కొనసాగుతున్నాయి అన్నమాట. అప్పట్లో టీటీడీ చైర్మన్ గారు చెన్నై వచ్చినప్పుడు నేను పక్కన కూర్చుని మరీ అడిగాను అనమాట. ఎందుకంటే ఆయన నేను చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పినానా ఏంటి అని అడిగాను నన్ను అప్పుడు. సో ఏంటంటే అప్పట్లో బాగా వైరల్ అయింది, ఇప్పుడు అదే కొనసాగుతుంది అనమాట. స్వామివారికి సంబంధించి వెనకాల హెయిర్ ఏదైతే ఉందో అది రియల్ హెయిర్, అది చిక్కుపడదు, ఎప్పటికీ ఏమి కాదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఒక వార్త ఉందన్నమాట. సార్ అది నిజమా అని అడిగాను నేను. అడిగితే అలాంటిది ఏమీ లేదమ్మా, రియల్గా ఈ 2 నోట ఏమీ లేదు అన్నారు. రెండవది ఆ న్యూస్లోనే 9 నిజాలని ఏదో హెడ్డింగ్ పెట్టి అప్పట్లో వైరల్ చేశారనమాట. అప్పట్లోనే స్వామివారి వెనకాల ఒక బావు ఉంటుంది, ఈ నైవేద్యం పెట్టే కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా వెనక్కి, ఆ పదం వాడకూడదు, ఇలా వెనక్కి గిరిసేస్తారు, అవి అందులోంచి పడిపోయి శ్రీకాళహస్తిలో ఉన్న నదిలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. కానీ సో అక్కడి నుంచి స్వరంగం ఉంది శ్రీకాళహస్తి కానీ. సో అవి కూడా నిజం కాదండి. ఎప్పటివరకు తెలుసుకున్నారు కదా ఏది నిజమో ఏది అబద్ధమో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి విషయాల్లో వీడియో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.